పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లాలోని బెల్లంపల్లి పట్టణ హోంగార్డు సకినాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతియుత దీక్షను చేపట్టారు. మరి ఈరోజు బెల్లంపల్లిలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి విగ్రహం ముందు మరి నవరాత్రుల పూల మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 5వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక విగ్రహం ముందు మరి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి గతంలో చనిపోయినటువంటి హోంగార్డుల దగ్గరికి వచ్చి మరి వాళ్ళ ముందు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తా అని చెప్పేసి. అదే కాకుండా వారు పదవి బాధ్యత తీసుకున్న 100 రోజుల లోపలనే మరి హోంగార్డుల ప్రస్తావన తీసుకురావడం మరి అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి మమ్మల్ని గుర్తించి మా హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు కేజ్రీవాల్ గారు కూడా హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అన్నారు. అదేవిధంగా యూపీలో ఆదిత్యనాథ్ గారు కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం చేస్తానన్నారు. పట్నాయక్ గారు కూడా వాళ్లకు పర్మనెంట్ చేయడం జరిగింది. ఆ ధోరణి కాకుండా మరి వారికంటే ముందే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నాననేటువంటి భావనతోటి వారు ఉన్నారు. కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి జీతమే ఏదైతే ఉందో ఆ జీతంతో పర్మనెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వాదనం అందించి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యొక్క హెడ్ క్వార్టర్స్లోని స్థానిక పొదుపు భవనం నందు డిఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ అడ్డకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు గౌరవ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, వారి యొక్క సతీమణి గౌరవ శ్రీ బీసీ ఇందిరారెడ్డి మేడం విశిష్ట ముఖ్య అతిథులుగా ప్లాస్టిక్ వాడకం నిషేధం పర్యావరణ బనగానపల్లి నా ఆరోగ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్స్ వాడకంను వచ్చే సంక్రాంతి పండుగలలోపు ప్రజలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పూర్తిగా అరికట్టే దిశలో పనిచేయాలని, ప్లాస్టిక్ వాడటం వల్ల మనుషులు మరియు కొన్ని జంతువులు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని అరికట్టే దిశలో భాగంగా డ్వాక్రా మహిళలు భాగస్వాములు అవుతూ నిషేధించే దిశగా పనిచేయాలని మేడం దిశా నిర్దేశనలు మొదలగు తగు సూచనలు చేశారు. గౌరవ
గౌరవ ప్రముఖ నాయకులు సీనయ్య, గౌరవ ఎంపీడీఓ రమణ ప్లాస్టిక్ నిషేధం గురించి మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తుందని స్థానికులు తెలియజేసిన సమాచారంతో స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో దండోర వేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలబంద చెరువు వద్ద పులి సంచారం గమనించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒంటరిగా పొలాల వైపు వెళ్లకూడదని రైతులకు రెవెన్యూ శాఖ అధికారులు విజ్ఞప్తి జారీ చేశారు. కోడబొమ్మలి గ్రామ ప్రజలకు తెలియజేయవలసింది ఏమనగా, నిన్న రాత్రి పెద్ద పులి కోడబొమ్మలి మాలబంద చెరువు దగ్గర సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు చూడటం జరిగింది. కావున రాత్రి వేళ బయటకు రాకూడదు. ఇట్లు కోడబొమ్మలి రెవెన్యూ శాఖ వారి ఆదేశాలు మేరకు నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే చందర్ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజావంచన నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్న సమయంలో రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే చందర్ను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ జీప్లో తరలించారు. చందర్ను పోలీస్ వాహనంలో తరలిస్తుండగా పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన పోలీసులు చందర్ను పోలీస్ వాహనంలో జైపూర్కు తరలించినట్లు సమాచారం. శాంతియుతంగా నిరసన దీక్ష చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు నిరసన దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గోదావరిలో నిరసన దీక్ష కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి పాలన. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులందరినీ, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులందరినీ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. జై తెలంగాణ. ఈరోజు ఇదే పెద్దపల్లికి సంవత్సర పాలన ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా ఏనాడు ఎప్పుడు మీరు నెరవేర్స్తారు? మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సభలో ఆ యొక్క హామీలను నెరవేర్చే డేటు ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులైన ఊరుగంటి చంద్ర గారిని మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష చేస్తున్నాం, రోడ్డు మీద కాదు, ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం, ముఖ్యమంత్రి కార్యక్రమానికి అడ్డుపడతలేము. ఏదంటే నిరసన, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా హక్కు ఉన్నది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా డిమాండ్ చేస్తున్నాం. మీకు ఇది తగదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఏదైనా మరి చేయరాని కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేయాలి. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పెద్దపల్లికి సంవత్సర కాలం అయినది అని సందర్భంగా ముఖ్యమంత్రి అలివికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇంకా ఏదో గొప్పలు చేసినామని చెప్పుకునేందుకు పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా
రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక దీక్ష, నిరసన దీక్ష, అంటే వీళ్ళు చేయనటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేద్దామని శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే మరి వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారిని అరెస్టు చేయడం అనేది ఎంతో శోచనీయమో పోలీసులది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ భయానికి నిదర్శనం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ భయపడుతూ మరి చంద్రన్నను అరెస్టు చేస్తే మరి ఈ నిరసన దీక్షను ఆపచ్చనే ఉద్దేశంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అక్రమం. మరి మా ఆఫీసులో మా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆఫీసులో కూర్చొని శాంతియుతంగా నిరసన దీక్ష చేసుకొని ఇవ్వకుండా ఉంటే మరి పోలీసు వారు కూడా మావారే, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళంతా మరి ఏ కార్యక్రమం చేస్తున్నారని చూసి అరెస్ట్ చేయాలి తప్ప ఇప్పటికైనా చంద్రన్నను మరి మా బీఆర్ఎస్ నాయకులందరినీ వదిలిపెట్టి ఈ జరుగుతున్న కార్యక్రమం మేము అడుగుతున్నాం, వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చేతారెడ్డిని కలిసి ప్రభుత్వం జీతాలు పెంచాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయడం జరిగింది. విజయనగరం జిల్లా రేగిడి మండలం మధ్యరాముడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. తమిళనాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసిన సహచర స్వాములు. బస్సు పూర్తిగా దగ్నం. లగేజు, బట్టలు, డబ్బు అగ్నికి ఆహుతి. ఆహారం, తిరుగు ప్రయాణం కోసం స్వాములు నిట్టూర్పు. ఇంకో ఫోన్ మరేట్ చేద్దాం స్వామి. బస్ మాత్రం ఇస్తాంకే 10 లక్షలు ఎంత మరలే బస్ మరి ఇంకేట్ సార్ బస్ మరేట్లేదు లక్షలు డీజిల్ ట్యాంక్ కలిసి అసలు ఆగలేదు. డీజిల్ క్యాన్ పేలిపోతామే. జంగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలను బైక్ పై ఎక్కించుకొని స్పోర్ట్స్ బైక్తో విన్యాసాలు చేయడానికి ప్రయత్నించిన యువకుడు మృతి చెందాడు. ఇద్దరు ఆయన మేడం మహిళల భద్రత, రక్షణకు మరియు బాల్యదశను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్,
ఐసీడీఎస్ విద్యాశాఖ, లేబర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయ శాఖల సిబ్బందితో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ, ఇటీవల ఒక చైల్డ్ లేబర్ను రెస్క్యూ చేసిన ఐసీడీఎస్ మరియు ఇతర శాఖల వారిని అభినందిస్తున్నామని అన్నారు. చిన్నపిల్లలు భిక్షాటన చేయడం ఎక్కడో కూడా కనపడకూడదని అన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. రోషయ్య మాజీ ఎమ్మెల్సీ, మాజీ డీసీసీ అధ్యక్షులు ఎం. సుధాకర్ బాబు అని అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ స్వర్గీయ రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ, రోషయ్య గారు 1933 జూలై 4న జన్మించారని, అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సునాయాసంగా గట్టెక్కించిన మేధావి రోషయ్య అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో సమాధానాలు చెప్పేవారని, 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారని, 2019 సంవత్సరం తమిళనాడు గవర్నర్గా పనిచేశారని, అనంతరం 2021 డిసెంబర్ 4న రోషయ్య మరణించారని, ఆయన సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే గ్లోబల్ హెల్త్ లీడర్స్గా గుర్తించబడిన ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయ ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి, ముక్కెర రామస్వామి, రాణి, సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ, ఆశా వర్కర్లను ప్రభుత్వం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించుకొని పారితోషికాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించి కార్మిక చట్టాలను పాటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 రూపాయల ఫిక్స్ వేతనాన్ని అమలు చేయాలని, ఎస్ఐ, పిఎఫ్లను వర్తింపజేయాలని, ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ పారితోషకాలు, అట్లాగే టీపీ పారితోషకాలు, అట్లాగే ఎన్డీడీకి సంబంధించిన సర్వేలకు సంబంధించిన పారితోషకాలు బకాయిలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఆశాల చేత పనిచేపించుకుంటూ పారితోషకాలు ఇక్కడికి వచ్చేటప్పటికి బకాయిలో పెడుతుంది గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఆ బకాయి పారితోషకాలను చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ ఉందో, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఆశా వర్కర్లకు పని భద్రత కల్పిస్తూ వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా ఆశా వర్కర్లంతా కూడా ధర్నాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే గ్రామీణ పేదలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తూ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పేసి వాళ్ళను బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన మోడీ గవర్నమెంట్ కనీసం కార్మికులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ బిల్లులన్నీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వారికి పని భద్రత కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితులలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళ సేవను కూడా గుర్తించడం లేదు. 9,700 రూపాయలు ఇచ్చుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కావచ్చు, టీబీ డబ్బులు కావచ్చు, ఇంకా రకరకాల డబ్బులు 3 సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమి తిని బతుకుతారనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా, ఆశాలను ప్రభుత్వం పని భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్కర్లకు ఇబ్బందులు పడిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆశా వర్కర్లకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిలో, ఏవైతే డిమాండ్లు పెట్టిలో తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు నెలకు 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఆశా వర్కర్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఆశా వర్కర్ల సేవను గుర్తించి ఈరోజు తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. కాకపోయినా కూడా ఈరోజు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఈ ధర్నా చేస్తాం. ఈ ధర్నాను గమనించి ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలి. లేకుంటే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చేపెళ్ల గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 3 లక్షల రూపాయల నగదు మరియు బంగారు వస్తువులు దొంగలించారు అని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎన్డీఓపీఓ వై గోవింద్ర ఆధ్వర్యంలో సీఐ విద్యాసాగర్కి సమాచారం అందించగా సిబ్బందితో కేసును ఛేదించారు. అరెస్ట్ చేసిన 2 రాజవూలు గ్రామం కడియం మండలానికి చెందిన వారని సీఐ వివరించారు. తమ్మ వినోద్ కుమార్ 28 సంవత్సరాలు, ఏలూరు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకన్న 21 సంవత్సరాలు ఇద్దరు చోరీ చేసినట్లుగా సీఏ వివరించారు. వారి దగ్గర నుండి 3 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం నెక్లెస్ రికవరీ చేశారు. చోరీకి పాల్పడిన ఇద్దరిని జొన్నాడ సెంటర్లో అరెస్ట్ చేశారు. సీఏ విద్యాసాగర్తో పాటు బెస్లైన్ గంగాధర్ నెహ్రూ, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రాజు, రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన అమౌంట్ 3 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు 6 గాజులు, ఇవన్నీ కూడా బీరువాలో దొంగిలించబడ్డారని చెప్పి ఆల్మూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆల్మూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 240/24 అండ్ సెక్షన్ ప్రాపర్టీ అఫెన్స్ కింద. దీనిలో భాగంగా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని, అదేవిధంగా ఆల్మూరు ఎస్ఐ గారిని, ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారు కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆల్మూరు మండలానికి కావచ్చు, కొత్తపేట నియోజకవర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నపం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ఈ దొంగతనాలను నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే, పోతే పట్టుకుంటారులే అనే టైప్లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం, లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవడం, లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు, ఈ క్యాష్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే చుట్టాల ఇంట్లో పెట్టుకోవడం, అలాంటిది కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఎమోషన్తో దొంగలు ఉంటున్నారు. వాళ్ళు మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి పట్టుకునే దాకా కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి ఎవరైతే బంగారం, ఈ డబ్బు, క్యాష్ ధరించి ఎవరు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి మా పోలీస్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎత్తుక్కోలేదు ఏంటంటే సీసీ కెమెరాలు ఎత్తుక్కుంటున్నాం. చాలా మంది వరకు కొంతమంది ఉండేవాడు దొంగలు అన్నవాడు, వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అర్థం చేసి ఉంటాడని గెస్ చేసేవాళ్ళం. కానీ
పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కమిటీ మీటింగ్లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెడతారెడ్డి ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.